ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సల్లార్ మూవీ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయి వరల్డ్ వైడ్ గా 700 కోట్ల కలెక్షన్లు అందుకుంది. అందులో బలమైన దేవా క్యారెక్టర్ కి ప్రభాస్ పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ లుక్స్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే సూపర్ హీరో తరహాలో దేవా క్యారెక్టర్ సల్లార్ లో ఉంది. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ని సల్లార్ మూవీలో అద్భుతంగా ఎలివేట్ చేశాడు. దీంతో సల్లార్ కి సీక్వెల్ గా రాబోయే శౌర్యంగ పర్వం పైన ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. కాన్సార్ మెయిన్ కథ అంతా కూడా శౌర్యంగ పర్వంలోనే ఉండబోతుందని కూడా సల్లార్ మూవీ క్లైమాక్స్ లో రివీల్ చేశారు. దీంతో ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ షూటింగ్ ఏడాదిలో స్టార్ట్ చేసి 2025 స్టార్టింగ్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం నడిచింది. అయితే ఎందుకనో మూవీ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఈ ఏడాదిలోనే ఏదో ఒక నెలలో స్టార్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ అనూహ్యంగా ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. ఈ నెలలోనే డ్రాగన్ మూవీ లాంచింగ్ ఉందంట. ఈ సినిమా కంప్లీట్ చేశాకే సల్లార్ పార్ట్ 2 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. స్టైలిష్ అండ్ రొమాంటిక్ గా కనిపించాల్సి ఉంది. అలాగే హనురావుపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా ప్రభాస్ లుక్ డిఫరెంట్ గానే ఉండబోతుంది. అయితే సల్లార్ కి పవర్ఫుల్ అండ్ మ్యాసివ్ గా కనిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లుక్ డిఫరెన్స్ వస్తుందని సల్లార్ పార్ట్ 2 షూటింగ్ ని ఆపాల్సి వస్తుందని చెప్తున్నారు టీం.